నేను చదువుకొని పైకి రావాలని వచ్చానురా. మీతో ఉంటే ఏకంగా పైకే పోతా. డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారండి తెగించి. ఎలా కనబడుతున్నాడ్రా నీకు? రైల్వే ట్రాక్ పక్కన పక్కేసుకునే పంది లెక్కన కనబడుతున్నాడా? దానికి అందంగా ఉందని బలుపురా. ఆ అన్నానికి యాసిడే కరెక్ట్ రా. ఇదేరా మామ పవర్ఫుల్ యాసిడ్. రే, రోజు అమ్మాయి కాలేజ్కి వెళ్ళేది ఈ రూట్లోనే. వచ్చే టైం అయింది, నేను వెళ్ళి దాక్కుంటాను. అది రాగానే నువ్వు ఆపు, నేను వచ్చి యాసిడ్ పోస్తాను. వీడు నన్ను ఇరికించేటట్టున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కదరా ఆపడానికి. దూరంలో ఉండగానే ఇద్దరం దాక్కుందాం. ఆటు నుంచి చూసి దగ్గరకు రాగానే ఆపి పూసేద్దాం. ఓకే, మిస్ కాకూడదురా. రే, అది వస్తుందిరా. బీ రెడీ. ఏంట్రా ఇంకా రాలేదు? నువ్వు వెళ్ళి చూడరా. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళి చూడరా. వీడవడరా, కాలబడ్డాడు. అది మిస్ అవుతుందేమో రా. నువ్వు ఆపరా, వాడు వింటాడు. ఇప్పుడు ఎలా రా, మనం దొరికిపోతాం. రే, దాని మీద మనం యాసిడ్ బిల్డింగ్ కాదు, వీడే మన మీద పోసేటట్టున్నాడు. ఎవర్రా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఒకటికి వచ్చాను రా. మేము రెండింటికి వచ్చాం సార్. మరి ఫేస్ కవిందుకు రా దొంగల్లాగా? స్మెల్ సార్, స్మెల్. చీచి, ఎక్కడికి వెళ్తున్నారు సార్? బాగా టైడ్గా ఉన్నారు. అవునరా, బాగా టైడ్ అయ్యాను. ఒకేసారి ముగ్గురు కదా, నీరసంగా కూడా ఒకేసారి ముగ్గురా? ఎవరు సార్ వాళ్ళు? ఓ షిట్, చెప్పేశానా? మీరు మాత్రం వెళ్ళకండి రా అక్కడికి, నేనే వెళ్ళాలి. కొంచెం హార్డ్గా ఉన్నా స్వర్గం చూపించారు. మళ్ళీ చెప్పేశానా? చెప్పకురా. కంట్రోల్ కంట్రోల్. ముగ్గరా? స్వర్గమా? ఎవరు సార్ వాళ్ళు? ప్లీజ్ సార్ చెప్పండి సార్, మేమే దొట్టు, మేము వెళ్ళాం. నాది ముందే లూజ్ టంగ్, మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ సార్ ప్లీజ్. అవరా, చిన్నపిల్ల చాక్లెట్ కోసం వచ్చినట్టు. చెప్పండి సార్. ముగ్గురు అమ్మాయిలు రా. అమ్మాయిలా? అమ్మాయిలా? అవునరా, సూపర్ ఫిగర్స్. మగాళ్ళు కనపడితే చాలు రేప్ చేసేస్తున్నారు. అమ్మాయిలు రేప్ చేస్తున్నారా? మగాలని? వండి సార్, మీరు భలే జోకులేస్తారా. జోక్స్ కాదురా, నిజం. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా. ఏం చేయాల్సిన పని లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడుంటారు సార్ వాళ్ళు? తలకోనకు విలేదారులో కరెక్ట్గా 6 కిలోమీటర్ల దగ్గర మకం వేశారా. అబ్బా, స్పాట్ కూడా చెప్పేశారా. పర్లేదు సార్, మేము వెళ్ళాం సార్, మీ మీదొట్టు. నిజమా? థ్యాంక్స్ రా. అవును సార్, వెళితే అక్కడే ఉంటారుగా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళర్రా, అక్కడే ఉంటారు. కలిసి వచ్చిన ప్లేస్ అని సెంటిమెంట్. వీడు వెళ్ళిపోతాడా ఏంటి తెలుసుకోవడానికి అడిగా. మేము వెళ్ళాం సార్, జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్. మీరు వెళ్ళండి సార్, బాగా టైర్డ్ అంటున్నారు. థ్యాంక్స్ రా, మీరు మాత్రం వెళ్ళకండే, మళ్ళీ వస్తా. సార్ బాయ్ రా, బాయ్.
అయినా అమ్మాయిలు రేపు చేయనంటరా చిత్రంగా. లేదురా, మొన్న ఆ మధ్య పేపర్లో చదివా, అమెరికా బ్రిటన్లో ఇలాంటి గ్యాంగులు తిరుగుతున్నాయంట. కానీ ఇండియా ఇంత తొందరగా డెవలప్ అవుతుంది నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమోరా, నాకైతే డౌటే. రే సాగర్ గడ్రా అడ్వాన్స్ అడతాడేమో. అంత సీన్ లేదు, ఫోన్ ఎత్తరా. హలో. హలో బాలాజీ, నేనురా శేఖర్ని. చెప్పరా మమ్మ, హౌ ఆర్ యూ? పైనరా, ఎక్కడున్నారా? వర్క్ మీద బయటకు వచ్చాంరా. ఏంటో చెప్పు. ఈరోజు న్యూస్ పేపర్ చూసారా? లేదురా, ఏం? 11 అడుగుల్లో 3 అమ్మాయిలు అబ్బాయిలు రేప్ చేస్తున్నారంట. ఎందుకైనా మంచిది అటువైపు వెళ్ళకండ్రా. అవునా? అప్పుడే పేపర్లో కూడా వచ్చేసారా? ఏంటి తలకొన మీకు ముందే తెలుసా? ఫ్రెండ్ చెప్తే విన్నా. ఓ ఓకేరా, మరి టేక్ కేర్. ఓకేరా, బాయ్. దీని గురించి అప్పుడే పేపర్లో కూడా వేసేసారా? అవునంట్రా. అయితే మనం తొందరపడాలరా, లేదంటే పవర్ స్టార్ మూవీ టికెట్ల కోసం క్యూలో నిలబడట్టు మనం క్యూలో నిలబడాలరా. దేనికిరా? రేప్ చేయించుకోవడానికి రా. పదరా, తొందరగా వెళ్దాం. ఏంటి మనమా? నీకేమన్నా పిచ్చా? వెళదాంరా, ప్లీజ్ ప్లీజ్. మనం క్లాస్ అమ్మా, క్లాస్ అలాంటి వాటికి దూరం. పక్కేం కాదు, నువ్వు పక్కనుండరా మామ, నేను చేయించుకుంటా రేపు. ప్లీజ్ రా మామ. వద్దురా, నా మాటను. మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుందిరా. రేపు చూసుకుందాం, ముందు రేపు చేయించుకుందాం రారా. వద్దురా, నా మాటను. నీకోసం నేను యాసిడ్ బిడ్డానికి కూడా వచ్చా, నువ్వు నా కోసం రాలేవా? ప్లీజ్ రా. అబ్బా చంపకురా బాబు, పదా. థ్యాంక్స్ రా మామ, పద పద. కళ్ళు దుబ్బాయా నీ? సారీ సార్, వాళ్ళు జరిగితే చంపేస్తారు. ఎవర్రా? ఎవరు? ముగ్గురు గజ్జాలు మగవాళ్ళు రేపు చేస్తున్నారు సార్. కుర్జాలా? అమ్మాయిలు కాదా? నేను అలా అనుకుని వచ్చాను సార్. పారిపోండి సార్, మీరు దొరికితే వదలరు. వెళ్ళండి సార్. రే ఆగరా. అదేంట్రా వాడు కుజ్జాలు అంటాడు? అదే నాకు భయంగా ఉంది. వాళ్ళ దొరికితే మన పని అంతే. పక్కన వెళ్ళిపోదాం. నీకు వాళ్ళే కరెక్ట్ లేరా? నమస్కారం రా బాబు. ఇచ్చిన ఆవిడకి ఎవడరా మనల్ని తోలుకున్నాడు? మనం పదాం పదరి. ఏం చేస్తున్నావురా పిచ్చి నా కొడక? మామా ఏమైందిరా? ఏం చేసావురా వాడిని? నా కొడక నన్నే కొడతావా? మీరెవర్రా? అసిస్టెంట్. రే రే మమ్మల్ని వదలంట్రా రే.
రే వదలన్రా, వదిలేయండిరా, రే వదలన్రా. రే వదలన్రా, రే రే. ఇదే ఏం చేస్తున్నారా? వదిలేయండిరా, ఏంట్రా? వదిలేయండిరా, ఏం చేస్తున్నారా? దీని అమ్మ జీవితం వీళ్ళ చేతులు పడ్డానేంట్రా? ఓ గాడ్, చిన్న కొడకల్లారా.
వీళ్ళు మనల్ని టార్చర్ పెడుతున్నారా? రే ముందుకి నుంచి బయటపడాలి. కట్లేపురా కట్లేపు. రే దిల్, ఆ సైకో నా కొడుకులు వస్తున్నారా? రా రా.
Come on. Dil, పదా. మనం ఎక్కడున్నామో ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదురా. నా కొడుకులు ఫోన్స్ కూడా లాగేసుకున్నారు. ఎలారా ఇక్కడి నుంచి బయటపడ్డాం? ఎందుకురా అంత రిస్క్ చేసావు నన్ను కాపాడడానికి? రిస్క్ ఏం తీసుకున్నారా? ఇద్దరం కలిసే ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే పోతాం, అంతే. సారీరా, నీకు థ్యాంక్స్ చెప్పే అర్హత కూడా నాకు లేదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్విరా. ఫ్రెండ్స్ సార్లు థ్యాంక్స్లు చెప్పుకుంటారా? లేదురా, నువ్వు నన్ను ప్రాణాలు తెగించి కాపాడావు. కానీ నేను నా చెల్లి కోసం నిన్ను జైలుకి కూడా నెట్టాలనుకున్నాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నా చెల్లిని నీ నుంచి కాపాడుకోవడానికి నిన్ను యాసిడ్ ప్లాన్కి ఎంకరేజ్ చేశాను. నువ్వు జైలుకి వెళ్తే నా చెల్లి సేఫ్టీగా ఉంటుంది అనుకున్నాను. అరే అంటే నీ చెల్లిని నేనేదైనా చేస్తానని భయపడ్డావా? మెంటలారా నీకు? అలా అనుకుంటే నీ చెల్లి గురించి నిన్నెందుకు అడగాలరా? నీకు తెలియకుండానే నీ చెల్లికి లైన్ వేసి ఏదైనా చేసినొచ్చుగా. నువ్వు నా ఫ్రెండ్విరా, అందుకే నిన్నడిగా. సారీరా మామ, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్ ఉండకూడదని చెప్పానా? నా వల్ల కావడం లేదురా, ఆకలిగా ఉంది. కూల్ మమ్మ కూల్, కొంచెం వేగొట్టు. ఇక్కడి నుంచి ఏదోలా బయటపడతాం.
ఇక్కడి నుంచి తప్పించుకోలేమురా, మనల్ని వదిలిపెట్టరు. అయినా మగాళ్ళు రేపు చేయడం ఏంట్రా ఇచ్చిన కొడుకులు. వాళ్ళకి పిచ్చి పెట్టి మగాళ్ళ వెంట పడుతున్నారు, మరి మనకేం పిచ్చిరా, ఆడవాళ్ళ వెంట పడుతున్నాం. మనకు లేడీస్ కావాలి, వీళ్ళకి జెంట్స్ కావాలి, అంతే తేడా. అంటే మనకు కూడా పిచ్చేనంటావా? నాకు అలానే అనిపిస్తుందిరా. ఒకరోజు అమ్మా చెల్లి మాటలు విన్నాను. ఏం విన్నావు? అమ్మా, వీధిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎప్పుడు ఎవడొచ్చి ఏం అడుగుతాడో, ఎప్పుడు ఎక్కడ చేయి వేస్తాడో అని భయంగా ఉంది అని చెల్లి చెబితే, అందుకు అమ్మ ఏం చెప్పిందో తెలుసారా? ఓసి పిచ్చిదానా, మేము చిన్నప్పటి నుంచి ఇలాగే భయంతో బతుకుతున్నామే, 4 రోజులైతే నీకు అలవాటైపోతుంది అంది. ఇప్పుడు అర్థమవుతుందిరా భయం అంటే ఏంటో. ఏంట్రా సెంటిమెంటా? లేడీస్ అందరూ మేమ చిల్లగా లేరురా. ఈ కాలం అమ్మాయిలకి బిల్లు కట్టడానికి ఒకడు, బోరు కొడితే చార్జానికి ఇంకొకడు, అన్నీ అయ్యాక పెళ్లి చేసడానికి మరొకడు కావాలి. మీ మగాళ్ళకి అవసరం లేదారా? సినిమాలకు షికార్లకు ఒకరు, పడగ్గదికి ఇంకొకరు, పెళ్లి చేసుకోవడానికి మాత్రం లక్షల కట్నం తెచ్చే మరొకరు అవసరం లేదారా?